బ్రేకింగ్ న్యూస్ వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లా పొదలి పర్యటనలో ఉద్రిక్తత ఏర్పడింది. పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులను పరామర్శించి వారితో మాట్లాడేందుకు వచ్చిన జగన్ కు నిరసన శాఖ తగిలింది. సాక్షి టీవీలో అమరావతి మహిళలను కించపరుస్తూ డిబేట్ నిర్వహించడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొదలిలో అడుగడుగునా నల్ల బెలూన్లు, ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. జగన్ మహిళలకు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న మహిళలపై వైసీపీ మూక రాళ్లు, చెప్పులు విసిరారు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ కు గాయమైంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా రిపోర్టర్ కాశీరావు ఫోన్ లో అందిస్తారు. కాశీరావు, చెప్పండి. ఇటు జగన్ పొదలిలోని పొగాకు వేలం పర్యటన కేంద్రంలో ఇటు టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ప్రకాశం జిల్లాలో నుంచి పొదిలి పర్యటనకు వచ్చారు. పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులను పరామర్శించి వారితో మాట్లాడేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు నిరసన తెగ తగిలిందని చెప్పుకోవాలి. సాక్షి టీవీలో అమరావతి మహిళలను కించపరుస్తూ డిబేట్ నిర్వహించడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొదిల్లో అడుగడుగా నల్ల బెలూన్లు, ప్లకార్డులతో కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. జగన్ మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే నిరసన తెలుపుతున్నటువంటి మహిళలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి మహిళలపై వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళు రాళ్లు, చెప్పులు విసిరారు. ఈ సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్నటువంటి ఓ కానిస్టేబుల్ కూడా గాయమైంది. అక్కడ మరో ముగ్గురు ఎవరైతే నిరసన తెలుపుతున్నారో, జగన్ పర్యటనకు నిరసన తెలుపుతున్నారో వాళ్ళలో ఒక ఇద్దరు మహిళలకు, ఒక పురుషుడికి కూడా గాయాలయ్యాయన్న వాళ్ళని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రులు ఇచ్చి చికిత్స నిర్వహిస్తున్నారు. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ ఎవరైతే అల్లరి మొక్కలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా చెదరగొట్టడం కూడా జరిగింది. ఉదయం తాడేపల్లిలో తన నివాసం నుంచి బయలుదేరి 11 గంటలకు పొదిలికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా జగన్ బోర్డు కార్యాలయానికి వచ్చారు. రాష్ట్ర రాజధాని అమరావతి మహిళల పట్ల నీచంగా మాట్లాడినటువంటి సాక్షి ఛానల్ పేపర్ను మూసివేయించాలని చెప్పి తెలుగుదేశం పార్టీ చెందినటువంటి మహిళలతో పాటు కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి మహిళలు కూడా నల్ల బెలూన్లతో భారీ నిరసన ర్యాలీ చేశారు. ఆ తర్వాత కందులాపురం సెంటర్లోని అంబేద్కర్ విగ్రహాన్ని కూడా వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా మాట్లాడారు. సాక్షి ఛానల్ రిపోర్టర్ యాంకర్ అయినటువంటి కొమ్మినేని, అలాగే సాక్షి డిబేట్ లో మాట్లాడినటువంటి కృష్ణరాజుపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మహిళలు డిమాండ్ చేశారు. మహిళలు అవమానపరిచేలా మాట్లాడినప్పటికీ కూడా ఛానల్ ఎండీ అయినటువంటి భారతిరెడ్డి ఖండించడం కానీ, క్షమాపణ చెప్పడం కానీ చేయకపోవడం సిగ్గుచేడు అని చెప్పి కూడా అక్కడ మహిళలు చెప్పడం జరిగింది. మహిళలు అంటే గౌరవం లేక జగన్మోహన్ రెడ్డి తల్లిని, చెల్లిని ఇంటి వేశారని చెప్పి మహిళలు ఆ కార్యక్రమంలో దోచేసినట్టు పరిస్థితి అవుతుంది. మొత్తం మీద అయితే జగన్ కు పొదిల్లో నిరసన తెగ తగిలిందని చెప్పుకోవాలి. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా పోలీసులు వాళ్ళని ఎవరైతే అల్లారి మొక్కలు ఉన్నారో వాళ్ళని బయటికి పంపించేయడం జరిగింది. మొత్తం మీద ఈ నిరసన కార్యక్రమం జగన్ కి నిరసన అంటే అమరావతిపై సాక్షి టీవీలో జరిగినటువంటి డిబేట్ పై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైతే ఆ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారో వాళ్ళపై వైసీపీకి సంబంధించినటువంటి మొక్కలు, రాళ్లు, అలాగే చెప్పులతో కూడా దాడి చేయడం కూడా జరిగింది. ఈ దాడి నేపథ్యంలో కొంతమందికి చిన్న గాయాలైన వాటి వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చికిత్స కూడా నిర్వహించడం జరిగింది. కాశీరావు, మరి మహిళలపై దాడి జరుగుతున్న సమయంలో కూడా వైఎస్ జగన్ అక్కడే ఉన్నారు. మరి ఆయన ఏమన్నా స్పందించారా? ఈ విషయాన్ని అయితే స్పందించలేదు. కేవలం పొగాకు రైతులు జరుగుతున్నటువంటి పొగాకు రైతులు ధర లేక పొగాకు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అలాగే ప్రకాశం జిల్లాలో 2 పొగాకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. పొగాకు రైతులు వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేయడం, అలాంటి పరిస్థితి అట్లానే జగన్ ప్రసంగం అంతా కొనసాగింది. ఈ ఏదైతే నిరసన సంబంధించినటువంటి విషయాలు కానీ, అలాగే సాక్షి టీవీలో అమరావతికి సంబంధించినటువంటి రాజధానికి సంబంధించి యాంకర్ ప్రస్తావించినటువంటి ప్రస్తావనలు కానీ, అలాగే ఆ డిబేట్ లో ఎవరైతే జర్నలిస్ట్ ఉన్నాడో ఆ జర్నలిస్టు మాటలకు సంబంధించినటువంటి కృష్ణరాజు అనే అతను మాట్లాడిన దాన్ని బట్టి
పోలీసులు కేసులు నమోదు చేసిన విషయాలు కూడా ఏమీ జగన్ తన ప్రసంగంలో ప్రసంగించలేదు. కేవలం పొగాకు రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యల గురించి ఆయన ప్రస్తావించడం జరిగింది. ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పి జగన్ డిమాండ్ చేయడం కూడా జరిగింది సార్. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. వాళ్ళంటారు వాళ్ళు వేసారు, అందువల్ల మేము వేసాము. కానీ ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా గాయపడ్డారు. ఆడవాళ్ళు 2 గాయపడ్డారు. మా అన్న కూడా ఎక్కడ జరిగింది? ఎక్కడ? ఇక్కడే రసపాలెం పెద్ద మసీద్ కాడ. మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం. వాళ్ళు రాయిలు వేసారు, రాయి నా మీద అటాక్ చేశారు. చెప్పులు రాళ్ళతో నా మీద రాయేశారు.